కౌంటింగ్ వరకు వేచి చూడాలని ప్రజలు ఎవరికి ఓటు వేశారో తేలుతుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఎగ్జిట్ పోల్స్ ఏవి మనకు సంబంధం లేదని ప్రజలకు ఏ ప్రభుత్వం కావాలో ఆ ప్రభుత్వానికే ఓటు వేశారని తెలిపారు. తప్పకుండా ప్రజలు వైసీపీని ఆదరించారని నమ్మకం ఉందన్నారు. పోలింగ్ తర్వాత ఆటంకాలు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులు గెలిచేంత వరకు సైలెంట్గా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలిపాయని, రాష్ట్రంలో లెక్క మారుతుందన్నారు. కేవలం ఏపీ, ఒడిశా లాంటి పెద్ద రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే వాటిపై ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదని, చిన్న చిన్న ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఎలా ఇచ్చారో ప్రజలకు తెలుసని తెలిపారు. వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనదర్ 36 hours మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారం వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. సార్, సర్వేస్ని బేస్ చేసుకుని కూటమి నేతలు చెప్తున్నారు, తుఫానుకు మించి సునామీ విజయం మాదే అంటున్నారు. ఏ తుఫాను, ఏ సునామీ లేదమ్మా. ప్రజలు చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించారు. పోలింగ్ తర్వాతే ఇక్కడ తుఫాన్లు, సునామీలు ఇచ్చే కార్యక్రమం కూటమి వాళ్ళు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఇంకా రేపు పోలింగ్ ప్రక్రియకు కూడా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం డిక్లేర్ చేసేంత వరకు కూడా పోలింగ్ కౌంటర్ నుంచి ఎవ్వరూ రావద్దు. గెలుపు ఎవరితో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనాలి. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి దేవుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ